నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్పృతాం. జగన్మాత పరదేవత చండీ స్వరూపం ఎంతో మహిమాన్వితమైంది. నిన్నటి ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే దేవీ మహాత్మ్యంలో అత్యద్భుతమైనటువంటి నారాయణీ స్తుతి అనే ఒక అద్భుత స్తుతిని విన్నాము. ఇప్పుడు మనం చూడాల్సింది ఇంకా చిట్ట చివరి 2 అధ్యాయాలలో ఏముంది అంటే అమ్మవారి హోమం ఎప్పుడెప్పుడు మనం చేసుకోవాలి, అసలు ఈ చండీ హోమానికి ఉన్న వైశిష్ట్యం ఏంటి, అసలు ఎందుకు చేయాలి, చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, పారాయణానికి ఉన్న విశిష్టత ఏంది, అలాగే హోమానికి ఉన్న విశిష్టత ఏంది, హోమంలో ద్రవ్యాలేంటివి, వీటన్నిటి గురించి విస్తారంగా ఒక పెద్ద ఎపిసోడ్ అయినా కూడా ఇది ఇందులో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారు ఏభిస్తవైశ్చమాన్ నిత్యం స్తోష్యతే సమాహితః తస్యాహం సకలాం బాధాం నాశేష్యామి సంశయం. ఎప్పుడైతే మనిషి ఈ దేవతలకు అందరికీ కూడా మానవులందరికీ కూడా రాక్షసుల వలన ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నేను ఆవిర్భవిస్తాను అని చెప్పడంతో పాటు వాళ్ళందరినీ కూడా నేను నశింపచేస్తానని చెప్పింది అమ్మవారు. అలాగే ఈ నశింపచేయడం అనేది ఒక స్తోత్రంగా మనకు మార్కండేయ మహర్షి అందించాడు. బ్రహ్మాండ పురాణంలో కూడా అత్యద్భుతమైనటువంటి లలితా సహస్రనామాల భండాసుర వధం అనేది ఒక అద్భుత ఘట్టం ఉంది. ఇందులో కూడా మధుకైటభ మహిషాసుర ధూమ్రలోచండ చండముండ రక్తబీజ శుంభ నిశుంభులను సంహరించడం అనేది ఇందులో ఘట్టాలు. మరి రాక్షస సంహారంలో మానవ జీవితానికి ఏం సంబంధం అంటే మీకు ముందు కథల్లో చూస్తే అర్థమవుతుంది. మధుకైటభులు అంటే మాలిన్యం నుంచి పుట్టిన వాళ్ళు, మాలిన్యాన్ని తొలగించాలి, మనలోనే ఉంచుకోకూడదు. అలాగే రాక్షసులను తొలగించితేనే సత్వగుణం అనేది పెరుగుతుంది. మహిషాసురుడు అంటే ఇవన్నీ మన బుద్ధిలోనే ఉంటాయి. మహిషం అంటే దున్నపోతు, దున్నపోతు యొక్క ఆలోచన ఎలా ఉంటుందో అలాగే మనిషి యొక్క మస్తిష్కంలో పంచేంద్రియాలు పంచకర్మేంద్రియాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. వాటిని దాటి మనం అమ్మవారి పాదాలను చేరుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది. రక్తబీజుడు ఒక కోరిక పుట్టిందనుకోండి, దాని వెనకాల 100 కోరికలు పుడతాయి. కాబట్టి రక్తబీజుడి కథ కూడా అలాంటిదే. అనవసరమైన కోరికలకు బానిసలమైతే భవిష్యత్తులో కష్టాల పాలవుతాము. కాబట్టి పతనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి ధూమ్రలోచన వద, రక్తబీజ వద. ధూమ్రలోచనం అంటే చెడు ఆలోచన, లోచనం అంటే ఆలోచన, ధూమ్రం అంటే పొగ, పొగ ఎప్పుడూ చీకటినే గమ్మిస్తుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శుంభులు క్రౌర్యానికి నిదర్శనాలు. ఇలా ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు ఇందులో దానికి ఉన్న శక్తి, వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైనటువంటి మంత్రరాజాలను మనకు అందించాడు. వాటిని ఎప్పుడెప్పుడు చేయాలి అనేది మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ ఇంటి ముందు ఈ మహత్యం చదువుతారో అక్కడక్కడ సమస్యలు తొలగిపోతాయని జగన్మాతనే చెప్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఎత్రైతత్ పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనే మమ సదాన తద్విమోక్షామి సాన్నిధ్యం తత్ర మే స్థిత. ఎక్కడెక్కడ నేను ఉండాలంటే, ఎక్కడెక్కడ నిత్యం ఈ పారాయణం జరుగుతుందో, ఎక్కడెక్కడ జగన్మాత అనుష్ఠానం జరుగుతుందో అక్కడక్కడ నేను ఉంటాను అని చెప్పేసి జగన్మాత ఇందులో చెప్తుంది. బలిప్రదానే పూజాయాం అగ్నికార్యే మహోత్సవే సర్వం మమైతచ్చరితం ఉచ్చార్యం శ్రావ్యమేవచ. బలిప్రదానం జరిగినప్పుడు అంటే ఎక్కడైనా బలిహరణం జరిగినప్పుడు, అలాగే ఇక్కడైనా చరితం చదివితే ఆ సమయాల్లో వాటి వల్ల శాంతి కలుగుతుంది. అగ్నికార్యం జరిగినప్పుడు అంటే యజ్ఞయాగాది క్రతువులు మహోత్సవాలు జరిగినప్పుడు ఈ చండీ చేయడం వల్ల వారందరికీ కూడా ప్రశాంతత కలుగుతుంది అని చెప్పడం. అమ్మవారే ఈ విషయాన్ని అంతా కూడా ఆ దేవతలందరికీ కూడా చెప్తుంది. జానతా వాపి బలి పూజాన్ తథాకృతాం ప్రతీక్షిష్యామహం ప్రీత్యా వహ్ని హోమం తథాకృతం. తెలిసి కానీ తెలియక కానీ ఈ హోమాన్ని నిర్వహిస్తే నేను ప్రీతితో స్వీకరించి వారిని అనుగ్రహిస్తాను అని ఇందులో అర్థం. జానతా వాపి తెలిసి తెలియక. బలిపూజ అంటే ఈ చండీ అనేది బలిపూజ, మకాహతులు ఉంటాయి. ఇదంతా కూడా శాంతి క్రతువు కాబట్టి ఇది చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి వారిని అనుగ్రహిస్తాను. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి
తస్యాన్మమైతన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత. ఎవరైతే శరదృతువులో ఈ జగన్మాత స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారి నేను పరిపూర్ణంగా అనుగ్రహించి వారిని దైవం వైపుకు నడిపించి వారికి మోక్షాన్నిచ్చే స్థితి ఉంటుంది ఈ చండీ మహాత్మ్యం వల్ల అని అమ్మవారే చెబుతుంది. అలాగే సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్య మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. సర్వ బాధల నుంచి కూడా బయటపడడంతో పాటు భవిష్యత్తులో ఈ దేవి అనుగ్రహం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి, నా ప్రసాదం వల్ల ఇదంతా జరుగుతుంది అని అమ్మవారే ప్రత్యక్షంగా చెప్పింది. శ్రుత్వా మమేతన్ మాహాత్మ్యం తదాచోత్పత్తయ శుభ పరాక్రమం చ యుద్ధేషు జాయతే నిర్భయ పుమాన్. యుద్ధానికి వెళ్ళిన వాడు ఇది స్తోత్రం చదువుకొని వెళ్తే ఆ యుద్ధంలో విజయం సాధించడంతో పాటు భయం అనేదే ఉండదు, రేపు శత్రునాశనం అనేది కలుగుతుంది. బాలాగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం సంఘాత భేదేచన మైత్రీకరణముత్తమం. బాలాగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఒక్కటేంటి, పిల్లలకు ఏదైనా హాని కలుగుతుంది, ఏదైనా ఈతి బాధలు వస్తున్నాయంటే ఈ చండీ మహాత్మ్యాన్ని పారాయణం చేయండి అని చెప్పేసి ఆ జగన్మాత స్తోత్రం ఎంతో మహాద్భుతంగా అమ్మవారే చెప్తుంది. దుర్వృత్తానామశేషానాం బలహానికరం పరం రక్షో భూత పిశాచానాం పఠనా దేవనాశనం. దేవతలకు అలాగే ఎలాంటి ఇబ్బందులు కూడా కలిగినా కూడా పిశాచ బాధలు కానీ గ్రహ బాధలు కానీ ఇవన్నీ ఏదున్నా కూడా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చేస్తే తొలగిపోతాయని చెప్పేసి ఇందులో చెప్పడం జరుగుతుంది. ఎంత మహిమాన్వితమైన స్తోత్రం అంటే చాలా ఉత్కృష్టమైన ఫలితాలు పొందడానికి ఈ చండీ సప్తశతి ఉపయోగపడుతుంది. నిరంతరము కూడా బ్రాహ్మణ భోజనములతోనూ యజ్ఞయాగాది క్రతువులతోనూ అలాగే అనేక రకాలటువంటి దేవతా సంబంధమైన కర్మలతో ఉన్నటువంటి స్థలంలో ఈ పారాయణం చేస్తే అవి నిరంతరం జరగడానికి ఉపయుక్తమవుతుంది. అలాగే ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవీ మహాత్మ్యాన్ని చేయడం వల్ల ఇలాంటి సత్కర్మాచరణం పెరుగుతుంది అనేది అమ్మవారి స్తోత్రం ద్వారా మనకు తెలుస్తుంది. రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తినం మమ యుద్ధేషు చరితం యన్మే దుష్టదైత్య నిబర్హణం. దుష్టమైనటువంటి రాక్షసులను సంహరించడానికే, భూత ప్రేత పిశాచాల నుంచి మిమ్మల్ని రక్షించడానికే, సర్వభూతాలను కూడా ఈతి బాధల నుంచి రక్షించడానికే ఈ చండీ స్వరూపాన్ని నేను ఎత్తాను అని చెప్పేసి అమ్మవారు అద్భుతంగా చెప్తుంది. ఒక్కటేంటి, ఎన్నో విషయాలలో ఈ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఒక నడి సముద్రంలో ఉన్నప్పుడు మనకు ఏ దిక్కు తోచినప్పుడు ఈ జగన్మాతను స్తోత్రం చేసినా, అలాగే ఏదైనా అగ్నిలో ఉండి అగ్ని మధ్యలో ఉండి స్తోత్రం చేసినా అమ్మవారి అనుగ్రహం వల్ల అటువంటి తీవ్రమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. సర్వ బాధాసు ఘోరాసు వేదానాభ్యర్థితో వివా. సర్వ బాధలు తొలగిపోవడంతో పాటు అనేక రకాల సిద్ధులు కలుగుతాయి. మమ ప్రభావాత్ సింహాద్య దస్యవ వైరినస్తదా దూరా దేవ పలాయాంతే స్మరతశ్చరితం మమ. ఈ స్తోత్రము వినినా చదివినా ఎటువంటి కూడా ఇబ్బంది ఉన్నా తొలగిపోయి శత్రు బాధ అనేది మనకు భవిష్యత్తులో కలగకుండా ఉంటుంది. అటువంటి దివ్య మాహాత్మ్యం అనేది ఈ దేవీ మాహాత్మ్యం అని ఆ ఋషి సుమేధుడు ఈ సురధ వైశ్యులకు ఇద్దరికి కూడా చెప్పారు. ఇక్కడ మనం గమనించాలి ఏంటి అంటే ఈ ఋషి ఈ ఇద్దరికి కూడా సురధ వైశ్య ఇద్దరు కూడా రాజుకు అలాగే వైశ్యుడికి ఇద్దరికి కూర్చోబెట్టి ఈ దేవి మహత్వం మార్కండేయ పురాంతర్గతంగా చెప్పిన విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చండీ హోమం గురించి కూడా 2 మాటలు చెప్పుకుందాం. చండీ హోమం 13 అధ్యాయాలలో ఉంటుంది. ఈ 13 అధ్యాయాలలో కూడా మహిమాన్వితమైనటువంటి 700 మంత్రరాజాలతోటి హోమం చేయడం జరుగుతుంది. ఈ ప్రతి అధ్యాయంకు ఒక్కో విశేషమైన ఫలం చెప్పడం జరిగింది తంత్రోక్తంగా. మొట్టమొదటి దానికి కపిత్థ ఫలం అంటే వెలగకాయ, రెండో దానికి నారికేలం అంటే కొబ్బరికాయ, వీలైతే ఏకముఖి నారికేలాలు కూడా దొరుకుతాయి, అవి కూడా వేయచ్చు. ఇక మూడవ దానికి మధుపుష్పం అంటే ఇప్ప పువ్వు, నాలుగవ దానికి పుగీపలం అంటే తెల్లటి వక్కలతో, తెల్లటి వక్కలు మనం తినే వక్కలు ఉంటాయి కదా వాటితో, అలాగే ఐదవ దానికి జామకాయలు, ఆరో దానికి గుమ్మడికాయలు, ఏడో దానికి గుమ్మడికాయలు, ఆరో దానికి కొబ్బరికాయలు,
8వ దానికి మళ్ళీ చెరుకు గడలు, 9వ దానికి గుమ్మడికాయ చెరుకు, ఈ 2 కలిపి వేయాలి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 10వ దానికి మాదీ ఫలం అనే ఒక ఫలం ఉంటుంది. ఆ మాదీ ఫలము దొరుకుతుంది, అది తెచ్చుకోవచ్చు. ఇక 11వ దానికి దాడిమి ఫలం అంటే దానిమ్మకాయలు. 12వ దానికి శ్రీఫలం మారేడు కాయలు. 13వ దానికి కదలీ ఫలం అంటే అరటి పండ్లు. ఇలా 13 అధ్యాయాలకు 13 విశేష ఫలాలు చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే పాయసాన్ తిలసర్పిష, పాయసము తేనె తిలలు తెల్లటి నువ్వులతోటి హోమం చేయాల్సి ఉంటుంది. ఇది చండీ మహత్యం. ఇందులో మనకు విశేషంగా ఎటువంటి కార్యసిద్ధికైనా కూడా చేయొచ్చు, కానీ కార్యసిద్ధికి ఆ కార్యం వరకే ఉంటుంది. నిత్యము సాధనాప్రాయంగా చేసే వాళ్లకు జగన్మాత పరిపూర్ణ అనుగ్రహం వల్ల వాళ్ళ సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆ జగన్మాత అనుగ్రహము, అనుగ్రహ దర్శనము కూడా కలుగుతుంది. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా కూడా, ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరనటువంటి సాహిత్యము మన ఈ అష్టాదశ పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు అవి అందించిన సంస్కృతి చాలా గొప్పది. ఎప్పుడైతే ఋషి చెప్పి వాళ్ళిద్దరికీ కూర్చోబెట్టి చెప్పాడో, అలాగే దీని మాహత్యాన్ని, దీన్ని ఎలా తపస్సు చేసుకోవాలో చెప్పి దాని విశేషాన్ని చెప్పాడు. ఏతత్తే కథితం భూప దేవి మహత్యోత్వం ఏవం ప్రభావా సాదేవి ఏతం ధార్యతే జగతు. అమ్మవారు ఈ సృష్టినంతా ధరించుంది. ఆ జగన్మాతను మీరిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మార్కండేయ మహర్షి కూడా ఒక అద్భుతమైనటువంటి కొన్ని శ్లోకాలు చెప్పడం జరిగింది. ఇది తస్య వచశ్రుత్వా సురధస్స నరాధిప ప్రణిపత్య మహాభాగం తం ఋషిం శంసిత వ్రతం. ఎప్పుడైతే మార్కండేయ మహర్షి ఇలా చెప్తున్నాడు, ఎప్పుడు ఆ మహర్షి సుమేధుడు వీళ్ళిద్దరికీ చెప్పాడో అప్పుడే ఈ సురధ వైశ్యులిద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ 3 సంవత్సరాల పాటు కఠోర దీక్షతోటి నిరాహారో యథాహారో తన్మనస్కో సమాహితో, కొద్దిగా ఆహారం తీసుకుంటూ కొద్దిగా తగ్గించుకుంటూ అలా తపస్సులో లీనమైపోయి 3 సంవత్సరాలు కఠోర దీక్ష చేశారట. కఠోర దీక్ష చేయగానే ఆ జగన్మాత వారికి అద్భుతంగా దర్శనమిచ్చింది. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో చేసేవారికి తప్పకుండా కుండలిని సాధన వల్ల జ్ఞాన నేత్రం అనేది తెరుచుకుంటుంది. అది దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బ్రహ్మాండానికి అతీతమైనటువంటి శక్తులు ఆ జగన్మాత స్వరూపాన్ని కూడా దర్శించే మనోనేత్రం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారు కనిపించి యత్ప్రాప్యతే త్వయా భూప త్వయా చ కులనందన మత్తస్తత్ప్రాప్యతాం సర్వం పరితుష్ట దదామి తదు. ఓ రాజా, నీవు చాలా భక్తి శ్రద్ధలతో నా తపస్సు చేశావు, నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి నీకేం కోరిక కావాలో కోరుకోమని చెప్పేసి ఆ వైశ్యుడికి తర్వాత అతడికి కూడా ఇద్దరికి చెప్పగానే వెంటనే రాజన్నాడు, నేను నా కోల్పోయిన రాజ్యాన్ని, నా ప్రజలను మళ్ళీ పరిపాలించాలి, భక్తి శ్రద్ధలతోటి వాళ్ళను సేవ చేసుకోవాలి, నీ సేవ చేసుకోవాలి తల్లి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. ఆ వైశ్యుడు ఏం కోరుకున్నాడు అంటే, నాకు సంసారం మీద, కుటుంబం మీద వ్యామోహం పోయింది. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాను కదా, వెళ్ళగొట్టాడు కాబట్టి వాటి మీద వ్యామోహం పోయి మానసికంగా సంఘర్షణ నుంచి బయటపడి నీ సేవ మాత్రమే కావాలి, మోక్షం మాత్రమే కావాలి అని వైశ్యుడు కోరుకున్నాడు. ఇద్దరిని తదాస్తు అని చెప్పాడు. తర్వాత ఈ రాజు వెంటనే కొంతకాలానికి రాజ్యాన్ని తిరిగి పొంది సామ్రాజ్యంలో చక్రవర్తి అయి మరొక జన్మ ఎత్తి వచ్చే జన్మలో సావర్ణిక మనువు అనే ఒక మనువుగా నువ్వు ఆవిర్భవిస్తావని చెప్పి అమ్మవారు చెప్పగానే మన్వంతరంలో సావర్ణిక మనువుగా ఆవిర్భవించి సూర్యపుత్రుడిగా జన్మించి ఒక చక్రవర్తి అయి మన్వంతరాధిపత్యం పొందాడు. అలాగే వైశ్యుడు మోక్షాన్ని పొందాడు. ఇది జగన్మాత యొక్క మహాద్భుతమైనటువంటి స్తోత్రము. 13 అధ్యాయాలు విన్నా, చదివినా, శక్తి కొలది సేవ చేసిన, చండీ హోమాల్లో పాల్గొన్న ఎంతో శక్తి అనేది జగన్మాత అనుగ్రహం వల్ల కలుగుతుంది. మరి ఇంకా వచ్చే వీడియోలన్నీ కూడా
ఒక్కొక్క విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఏ వీడియోను కూడా మిస్ చేయకండి. ఏదో ఒక చోట మీకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. స్వస్తి.